కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం తామరాడలో జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే ధూమపాన వ్యతిరేక ర్యాలీ జరిగింది. 120 మంది విద్యార్థులు ప్లకార్డులు ధరించి ప్రజలకు పొగాకు హానికర ప్రభావాలు, క్యాన్సర్ వంటి ప్రమాదాల గురించి అవగాహన పెంచారు. ప్రధాన కూటమి వద్ద చిన్న స్కిట్ల ద్వారా ధూమపాన దుష్ప్రభావాలను వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎల్ కృష్ణ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎలుగుబండి శ్రీను, గ్రామ సర్పంచ్ తోట అయ్యన్న, ఎంపీటీసీ గోకడ కుమార్ రాజా, టోఫీ నోడల్ ఆఫీసర్ బావిశెట్టి లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ర్యాలీ యువతలో ప్రజల ఆరోగ్యం అవగాహన పెంచింది. Before it quits you, quit tobacco, smoking quit, quit smoking, save life, quit smoking, quit smoking, quit smoking, save life. కాదు కృష్ణ, నేను తామరాడ హై స్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిని. నేను ఇక్కడ గత 2 సంవత్సరాలుగా ఈ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నానండి. ఈరోజు టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా పాఠశాలలో భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించడానికి సమాప్తమై ఉన్నాము. ఈ ర్యాలీని ఇంచుమించు 1 కిలోమీటర్ దూరము ఈ ర్యాలీని మా గ్రామంలో నిర్వహించడానికి మేము ఏర్పాట్లు చేసుకుని ఉన్నాము. ఈ టొబాకో వాడడం వల్ల కలిగేటటువంటి నష్టాలని ప్రజలకు తెలియపరచాలనేటటువంటి గవర్నమెంట్ వారి యొక్క ఉద్దేశంలో భాగంగా, విద్యార్థుల ద్వారా ప్రజలకు చేరాలనేటటువంటి గవర్నమెంట్ వారి ఉద్దేశంలో భాగంగా ఈరోజు మేము భారీ ఎత్తున ర్యాలీని మరియు అలాగే స్ట్రీట్ ప్లే ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ర్యాలీ నిర్వహించడం జరుగుతుందండి. అదేవిధంగా స్ట్రీట్ ప్లేలను కూడా మేము ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాము. ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టోఫీ కార్యక్రమంలో భాగంగా మరి పొగాకు ఉత్పత్తులను ప్రజలతో మాన్పించడం చేయడంలో భాగంగా మరి పొగాకు వాడడం వల్ల, పొగాకు ఉత్పత్తులను వాడడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైనటువంటి జబ్బుల బారిన పడి అనేక మంది మరి దేశవ్యాప్తంగా వాళ్ళు ప్రాణాల ముప్పు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి పొగాకు వ్యతిరేక ర్యాలీని, ధూమపానం వ్యతిరేక ర్యాలీని మరి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి పాఠశాలలన్నిటిలో కూడా మరి చెప్పించడం ద్వారా, తెలియజేయడం ద్వారా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా, విద్యా సంస్థల ద్వారా
సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ చైతన్యం చేరి ఈ నష్టాలు చేరి వాళ్ళు పొగాకు ఉత్పత్తులను మాని వారి ఆరోగ్యాలను సంరక్షించుకుంటారని, తద్వారా సమాజంలో ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడి ప్రజలు సుఖశాంతులతో ఉండాలనేటువంటి కృత నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మానవ వనరుల శాఖ, విద్యాశాఖ ప్రతి పాఠశాలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ కిర్లంపూడి మండలంలో, కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో తామరాడ జడ్పీ హై స్కూల్ ప్లస్లో ప్రధానోపాధ్యాయులు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎల్ కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులు, విద్యార్థులు సుమారు 150 మంది వరకు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. సామాజిక బాధ్యత విద్యా ఇన్స్టిట్యూషన్ యొక్క, పాఠశాల యొక్క బాధ్యత కాబట్టి మరి పాఠశాల ద్వారా ప్రజలకు ముఖ్యంగా ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా చాలామంది మరి పొగాకు ఉత్పత్తులను, మరి సిగరెట్టు, బీడీ సిగరెట్, చుట్టాలాంటి వ్యసనాలకు లోనై వారు, వారి కుటుంబ సభ్యులు, తర్వాత సమాజం కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి మరి అటువంటి ఇబ్బందుల నుండి బయటపడాలనేటువంటి సామాజిక బాధ్యతతోటి ఈ సమాజంలో మరి విద్యాశాఖ, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి చూస్తూ ఉన్నారు. క్విట్స్ యూ, మీరు పొగ త్రాగడం మానండి, మా ప్రాణాలు కాపాడండి. స్మోకింగ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్, పొగాకుతో జీవనం, క్యాన్సర్తో మరణం, క్విట్ స్మోకింగ్ సేవ్ లైఫ్ అనేటువంటి నినాదాలతో ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని మరి తామరాడ జడ్పీ హై స్కూల్ ప్లస్ చేపడుతూ ఉంది. ప్రధానోపాధ్యాయులు ఎల్ కృష్ణ గారి ఆధ్వర్యంలో దీన్ని చాలా కాలం నుంచి టొబాకో ఫ్రీ స్కూల్గా దీన్ని ప్రకటించారు. మరి దీనికి 100 అడుగుల దూరంలో 100 మీటర్ల ధూమపానం వద్దు, ధూమపానం వద్దు, క్విట్ స్మోకింగ్ సేవ్ లైఫ్, క్విట్ స్మోకింగ్, క్విట్ స్మోకింగ్, క్విట్ స్మోకింగ్, క్విట్ స్మోకింగ్. మరి తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురై మరణానికి కూడా గురవుతున్నారు చాలా మంది. ప్రజల మరణాలను ఆపడానికి ప్రభుత్వం ఇంకా ఎంత చెప్పినా సరే ఆ పొగాకు నమ్మడం, చుట్టా వీడి సిగరెట్ లాంటివి తాగడం వల్ల వచ్చే అనర్థాలని, వాళ్ళ ప్రాణాలను, విలువైన ప్రాణాలను కాపాడడానికి మరి పాఠశాలల ద్వారా విద్యార్థులు నేను చుట్టగలిగితే నీకేంటి, ఇది నా చుట్ట, నా ఇష్టం. ప్రభుత్వంటే నీ అవయవాలన్నీ పాడవుతాయి, అవయవాలన్నీ పాడవుతాయా? చిత్రంగా ఉందే నువ్వు చెప్పేది. అవును సూరన్న, ముందు నీ నోరు పాడై నోటి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. మా తాత ముత్తాత నుండి చుట్ట కాల్చుతున్నాం. సూరన్న, చుట్ట కాల్చిన వారికి నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అవి క్యాన్సర్లను వచ్చిన వారికే తెలియదు. అయ్యో బాబోయ్, అయితే నాకు ఆ జబ్బు రావచ్చిన మాట. అవును సూరన్న, ముందు నీ నోరు పాడై నోటి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా స్వచ్ఛమైన గాలి పీల్చే ఊపిరితిత్తులు పొగ తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతాయి. వ్యాధి ముదిరితే ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు, రక్తం పాడై రక్తాన్ని పంపు చేసే గుండె జబ్బుకు గురవుతుంది. కిడ్నీలు కూడా పొగ తాగడం వల్ల పాడవుతాయి. ఒకటేమిటి, ఆరోగ్యం మొత్తమే క్రమంగా క్షీణించిపోతుంది. అందుకే సూరన్న, నేను చెప్పిన మాట విను, పొగ తాగడం మాను, నీ ఆరోగ్యాన్ని నువ్వే ముప్పు తెచ్చుకోకు. ఎంత చెప్పాక, ఇన్ని విషయాలు తెలిసాక ఈ రోజు నుండే చుట్ట కాల్చడం మానేస్తున్నాను. శభాష్ సూరన్న. ప్రభావం తాగదు, ప్రాణానికి ముప్పు తెచ్చుకోవద్దు. ధూమపానం మానండి,
ధూమపానం మానండి, ధూమపానం మానండి, ధూమపానం మానండి, ధూమపానం మానండి. ప్రకాష్